హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వచ్చేసామండి. మనం అయితే టికెట్ తీసుకోవాలి. మేము ఫెస్టివల్ సీజన్లో వెళ్ళాము. ఈచ్ వన్ వచ్చి 1600 అయితే మనకి టికెట్ పడింది. చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి సేమ్ రేట్ తీసుకున్నారు. టికెట్ తీసేసుకోగానే ఇదిగోండి టికెట్స్. మనకి ఇక్కడ రెడ్ కలర్ స్టిక్కర్ ఉంది కదా, అది మనకి షోల్డర్కి అయితే వాళ్ళు స్టిక్ చేసేస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత మనల్ని ఇలాంటి బస్సుల్లోని రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే తీసుకుని వెళ్తారు. మనం స్టార్ట్ అయిపోయాం రామోజీ ఫిల్మ్ సిటీకి. చెకింగ్ తర్వాత మనకి దాదాపు 15 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి వెళ్ళడానికి. ఇక్కడ మనకి ఒక బిగ్ గేట్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ డాన్స్ చెప్పి మనకి చూపిస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు వెల్కమ్ డాన్స్ తోటి. వెల్కమ్ డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టెప్స్ మీద నుంచి మూవ్ అవ్వాలి. మనం ఫెస్టివల్ సీజన్ లో వెళ్ళాం కనుక వాళ్ళు ఇంకొక డాన్స్ అన్నది ఇక్కడ చేస్తున్నారు. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఫెస్టివల్ సీజన్స్ లో కొన్ని ఆక్యుపేషన్ డేస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారంట. మనం డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యారో మార్క్స్ తోటి ఏమేమి మనం రామోజీ ఫిల్మ్ సిటీలో చూడాలి అన్నది మనకి బోర్డు ద్వారా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మెయిన్ షూటింగ్ పర్పస్ కనుక రామోజీ ఫిల్మ్ సిటీలోని షూటింగ్ పర్పస్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా మనం ఏంటేంటి చూడాలి అన్నది ఇక్కడ యారో మార్క్ ద్వారా మనకు చూపిస్తారు. ఇది మెయిన్ అండి. ఒక సినిమాని మనం ఎలా షూట్ చేయాలి, దానికి సౌండ్ సిస్టమ్ ఎలా ఇస్తాము, లాస్ట్ కి ఫైనల్ గా ఎడిటింగ్ ఎలా చేస్తాము అన్నది ఇక్కడ ఒక గైడ్ ఉంటారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 3 రూమ్స్ ద్వారా. ఇక్కడ మనలో 3 మెంబర్స్ అయితే వాళ్ళు పిలిచారండి. మళ్ళీ 3 మెంబర్స్ వెళ్ళారు. వెళ్ళి జస్ట్ వాళ్ళు బైక్ మీద కూర్చొని జస్ట్ ఇలా మూవ్ అయ్యారంటే బ్యాక్ గ్రీన్ స్క్రీన్ పెట్టారు. ఆ గ్రీన్ స్క్రీన్ పెట్టి తర్వాత నెక్స్ట్ సౌండ్ సిస్టమ్ ఎలా ఇస్తాము అన్నది ఇక్కడ ఒక లేడీ ఉంటారు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆఖరికి సౌండ్ సిస్టమ్ అండ్ మన మూమెంట్స్ ని కలిపి వాళ్ళు సినిమా కింద ఎడిట్ చేస్తారు అనేది మనకి క్లియర్ గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఇది సినిమా కోసం మనం తెలుసుకోవచ్చండి. ఈ 3 ఆడిటోరియంస్ ద్వారా కూడా మనం ఈ మూవీని ఎలా ఎడిట్ చేస్తారో ఆఖరికి ఎలా ఫైనల్ రిజల్ట్ ఇస్తారో అన్నది చెప్తారు ఆవిడ. నెక్స్ట్ చూడండి, మనకి 3 ఫైనల్ రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయింది. మనకి బైక్ మీద 3 మెంబర్స్ కూర్చున్నారు కదా, బ్యాక్ స్క్రీన్ ని వీళ్ళు ఇలా ఎఫెక్ట్ ఇస్తారు. ఇలా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే మాత్రం కంపల్సరీ చూడవలసిందండి ఇది స్పేస్ యాత్ర. కంపల్సరీ చూడాలి, సూపర్ అంటే సూపర్ ఉంది స్పేస్ యాత్ర అన్నది. నెక్స్ట్ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాపింగ్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, హోమ్ డెకర్ ఐడియాస్ చాలా ఉన్నాయి, క్లాత్స్ కూడా ఉంటాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు.